అంటే మనం ఎందుకు చర్చికి వెళ్ళాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలామంది ఏంటంటే చర్చేగా ఆన్లైన్లో చూసేసుకుందాం, అప్పుడప్పుడు ఆన్లైన్లో పెడతాడు, ఎట్లాగో జశ్వంత్ రికార్డ్ చేస్తాడు, ఆన్లైన్లో చూసేసుకుందాం ఇట్లా అనుకుంటా ఉంటారు. మంచి విషయమే. కానీ చర్చ్కి ఎందుకు మనము వెళ్ళాలి? ఎందుకు ఇట్లా సమాజంగా మనము కూడాలి? 8 విషయాలు చెప్తాం. చాలా ఉన్నాయి ఈ విషయాలన్నిటినీ, 8 విషయాలు. సో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఏం చేయాలి? చర్చ్కి వెళ్ళాలి. అప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు నేను ఎందుకు చర్చ్కి వెళ్ళాలి? నెంబర్ 1 చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. బైదేబీ మీకు ఒక విషయం చెప్పాలి. పాస్టర్ రాజు గారు అని ఉన్నారు, గాంధీనగర్ అంటే IIITకి దారిలో మెల్కీసెదెక్ ఫుల్ గాస్పల్ చర్చ్ అని ఉంటుంది. ఆ చర్చ్ పాస్టర్ గారు నిన్న మధ్యాహ్నము ప్రభునందు నిద్రించారు. లైక్ ఆయనకి 52-53 ఇయర్స్ ఉంటాయి. నేనైతే రాత్రి ఎవరు పామర్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు. సో నేనైతే రాత్రి అంతా అక్కడికే వెళ్ళి చాలాసేపు అక్కడ ఉండి తెల్లవారుజామున నేను వచ్చాను. నేను డైరెక్ట్గా వెళ్ళాను యాక్చువల్గా, బికాస్ వచ్చి వెళ్ళటానికి నాకు టైం లేక వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని నేను వెంటనే వెళ్ళాను. సో మీకు రాజు గారు తెలిస్తే కనుక, ఎవరు కొంతమందికి తెలుసు అనుకుంటా, పాస్టర్ రాజు గారు తెలిస్తే కనుక మీరు వెళ్ళి ఈరోజు 2 గంటలకు సమాధి కార్యక్రమం ఉంటుంది, దానికి అటెండ్ అవ్వాల్సిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు సండే చర్చ్ ఉంది సాయంత్రం. నేను దాన్ని అటెండ్ అయిన తర్వాత నేను విజయవాడ వెళ్తాను. సో ఎవరికైనా రాజు గారు తెలిస్తే 2 గంటలకు 3 గంటలకు ప్రారంభిస్తారు. ఇక్కడ నెరుహుపేటలో ఉన్న ఈ సమాధి తోటలో సమాధి కార్యక్రమం జరుగుద్ది. సో పాస్టర్ రాజు గారు తెలిసినట్లయితే కనుక మీరు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను. ఆయన మాకు బైబిల్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్లో ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్లో జగదీష్ గారు, నందన్ రావు గారు, రాజు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ ఫస్ట్ బ్యాచ్లో ఆయన ఉన్నారు. సో నేనైతే ఈ ఆరాధన అవ్వగానే నేను వెళ్ళి 4 o'clock వచ్చి నేను భోజనం చేసి సమాధి కార్యక్రమం అయిన తర్వాత విజయవాడ వెళ్తాను. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నా. నెంబర్ 1 ఎందుకు మనము చర్చ్కి వెళ్ళాలి? మత్తయి సువార్త 16వ అధ్యాయం, చిన్న వర్తమానం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే, నేను విజయవాడ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నాకు బస్సులో కలిశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే కనుక చర్చ్ నుంచి వస్తున్నాము అని చెప్పారు. నెక్స్ట్ వీక్ అలా ఆయన ప్రభునందు నిద్రించారు. 7 బ్లాక్స్ ఉన్నాయంట, 7 బ్లాక్స్ ఉన్నాయి హార్ట్లో. సో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న దానిని బట్టి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లోనే వెంటిలేషన్ పైన ఉన్నప్పుడే ఆయన చనిపోయారు. లోపలికి వెళ్తున్నప్పుడు నార్మల్గా వెళ్ళాడంట ఆయన, కానీ వితిన్ 45 minutesలో అను హాస్పిటల్లో ఆయన చనిపోయాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా చదువుతారా? 16వ అధ్యాయము 18వ వచనము మత్తయి సువార్త. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఏమండి, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. ఇందులో మొదటి విషయం ఏంటంటే, సంఘము దేవుని యొక్క ప్రణాళిక, అది మానవుని యొక్క ఆలోచన ఎంత మాత్రం కాదు. నెంబర్ 1 మీరు రాసుకోవాలనుకుంటే కనుక, చర్చి, సంఘము ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది మనిషి యొక్క ఆలోచన ఎంత మాత్రము కాదు. మనమందరము సమాజంగా కూడటం అనేది, సంఘంగా ఏర్పాటు అవ్వటం అనేది, మీరు ఏ ప్లేస్లో ఉన్నా సంఘానికి అటెండ్ అవ్వటం అనేది, సమాజానికి అటెండ్ అవ్వటం అనేది దేవుని యొక్క ప్రణాళిక, ఇది మానవుని యొక్క ఆలోచన ఎంత మాత్రం కాదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, చర్చ్ పెద్దది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, మనుషులను మత మార్పిడి చేస్తూ ఉన్నారు. సో దట్ వాళ్ళు ఈజీగా వాళ్ళు బ్రతకటానికి, కంఫర్ట్ జోన్లో జీవించడానికి, మంచి కార్లు మంచిగా కొనుక్కోవడానికి ఇలా చేస్తున్నారన్నారు. నో, చర్చ్ ఈజ్ ఏ నాట్ మ్యాన్స్ ఐడియా. ఇది మానవుని ఆలోచన కాదు, ఇట్స్ ఏ గాడ్స్ ప్లాన్. అది దేవుని యొక్క ప్రణాళిక. ఎలా చెప్పొచ్చు? బైబిల్ చెప్పింది, నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. ఏమంటే మీరు చాలా ఈజీగా చెప్పొచ్చు, నేను నా సంఘమును కడతాను. అందులో మొదటి ప్రశ్న, సంఘం ఎవరిదంట? ఆయనది అన్నాడు. చర్చి నాది అన్నాడు. బై చర్చ్ అనే ఈ గ్రీక్
పదము చూస్తే కనుక ఎక్లీషియా అనే పదం వాడాడు. ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే గ్యాదరింగ్ అన్నాడు, లేకపోతే విశ్వాసుల సమూహము అని చెప్తా ఉన్నాడు. ఏమండి, మనమందరము ఒక ప్లేస్లోనికి వచ్చి కూర్చోవడానికి గల కారణం ఏంటంటే ఆ సంఘము అనేది దేవుని యొక్క ప్రణాళిక. అది మానవుని యొక్క ఆలోచనలోంచి పుట్టింది ఎంత మాత్రం కాదు. ఒకవేళ మానవుని యొక్క ఆలోచనలోంచి పుట్టిందే అయితే కనుక 30వ ఏడీలో ప్రారంభించబడిన ఈ సంఘము అనే మాట ఇప్పటిదాకా ఎంత మాత్రము కొనసాగేది కాదు. ఎక్కడో యెరూషలేములో ప్రారంభించబడిన ఈ సంఘము ఇక్కడ దాకా వచ్చి గ్రామాల్లోనూ అడవుల్లోనూ కొండల్లోనూ ఎక్కింది. అంటే అర్థమేంటి తెలుసా? ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది మనుషుని యొక్క ప్రణాళిక ఎంత మాత్రం కాదు. ఇగో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో అన్నాడు, నేను నా సంఘమును కడతాను అన్నాడు. ఏమండి, అప్పుడు సంఘం ఎవరో తెలుసా? దేవుడిదే ఆ సంఘము. అందుకన్నాడు ఇది నా సంఘము అన్నాడు. ఏమండి, మీకు తెలుసా? కట్టెదను అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? అప్పటిదాకా సంఘం లేదు, ఇగో ఫ్యూచర్లో నేను సంఘాన్ని కడతాను, రాబోతున్న దినములలో కడతాను అని చెప్పాడు. ఏమండి, ఎప్పుడు కట్టాడు ఆయన? పెంతెకోస్తు దినాన్న. ఎప్పుడైతే మేడగదిలోనికి 120 మంది ఏక మనసుతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకి దిగి వచ్చినప్పుడు, పేతురు లేచి ప్రసంగించగా 3000 మంది రక్షించబడ్డారు. అప్పుడు సంఘము కట్టబడింది. ఏమండి, ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నేను కడతాను అన్నాడు. సంఘము ఎక్కడ కట్టబడినా అది మానవుని యొక్క ఆలోచన బట్టి ఎంత మాత్రము కట్టబడదు, అది దేవుని యొక్క ఆలోచన బట్టి మాత్రమే కట్టబడుతుంది. అంటే సంఘము మనుషుని యొక్క ఆలోచన కాదు, ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క ఉద్దేశము అని మనము గుర్తుపెట్టుకోవాలి. యేసే ఈ సంఘాన్ని ప్రారంభించాడు. మీరు చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చూస్తున్నాం. ఏమండి, అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి తీలేదా ఇంకా మీరు? 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఏమండి, బైబిల్ ఏం చెప్పింది తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఎవరిదంట ఈ సంఘం? దేవుడిది. ఎవరు ప్రారంభించారు? దేవుడు ప్రారంభించాడు. ఎవరిది ఐడియా? దేవుడి ఐడియా. దాని కొరకు ఆయన ఏం చేశాడు? స్వరక్తం ఇచ్చాడు. ఎలా సంపాదించబడుతుంది ఈ సంఘం? నా ప్రసంగం ద్వారానో, లేకపోతే మనకు మంచి చైర్స్ ఉన్నాయి కాబట్టో, లేకపోతే పెద్ద బిల్డింగ్ ఉంది కాబట్టో. నో, సంఘం ఎప్పుడు అట్లా నిర్మాణం చేయబడదు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని చెప్తున్నాడు. సో మన కమిట్మెంట్ ఏంటో తెలుసా? మనం దీన్ని క్యాజువల్గా తీసుకోకూడదు, ఈజీగా ఎంత మాత్రం తీసుకోకూడదు. బై ద బై, నా థాట్ ఏంటంటే ఇక్కడికి మాత్రమే రమ్మని నేను చెప్పట్లేదు. అఫ్ కోర్స్ మీరు ఇక్కడికి రావటంలో నేను చాలా ఆనందిస్తాను, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ మీరు ఏ ఊరు వెళ్ళినా, యూత్ వెళ్ళిపోతారు కదా, మీరు ఏ ఊరు వెళ్ళినా దీన్ని క్యాజువల్గా ఎంత మాత్రం తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోవాలి. ఏమండి, దీన్ని ఆప్షనల్గా తీసుకోకూడదు. దీన్ని ఏదో వెళ్తాను, లేకపోతే ఆన్లైన్లో చూస్తాను, అట్లా ఎంత మాత్రం చూడకూడదు. వై? బికాస్ సంఘం అనేది మనుషుని యొక్క ఐడియా కాదు, మనుషుని యొక్క స్ట్రాటజీలోంచి పుట్టినది కాదు. ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే అన్నాడు, నేను నా సంఘమును కట్టెదను అన్నాడు. యేసే ఈ సంఘాన్ని ప్రారంభించాడు. ప్రెసిడెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరో తెలుసా? యేసే దీని సమస్తాన్ని నిర్మాణం చేసిన వాడు. ప్రభుత్వం చెప్దాం హల్లెలూయా. అందుకన్నాడు 16:18 నేను నా సంఘమును కట్టెదను అన్నాడు. ఏమన్నా క్వశ్చన్ అడిగినా, కట్టెదను అన్నాడు అంటే అంతకుముందు ఏం లేదని అర్థం? సంఘం లేదు. ఇప్పుడే ఆయన సంఘాన్ని ప్రారంభించాడు. ఎస్, ఎట్లా ప్రారంభించబడింది సంఘము? ఏమండి, యేసు యొక్క మరణ పునరుద్ధానాల పైన ఈ సంఘము ప్రారంభించబడింది. మనం ఏ కాలంలో ఉన్నాం? సంఘ కాలంలో ఉన్నాం. దీన్ని కృపాకాలము అని చెప్తారు. అందుకే మనుషుడు చాలా ఈజీగా రక్షించబడుతున్నాడు.
అందుకే మనుషులు చాలా ఈజీగా రక్షించబడుతున్నాడు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నేను నా సంఘమును కట్టెదను. నెంబర్ 1 పాయింట్ ఏం రాసుకున్నారు? సంఘము దేవుని యొక్క ప్రణాళిక, మనుషుని యొక్క ప్రణాళిక ఎంత మాత్రము కాదు. సూపర్. యూత్ ప్రత్యేకంగా మీరు ఇంజనీరింగ్ ఏదైనా అయిపోయిన తర్వాత ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటున్నారా? గుడ్, వెళ్ళండి. కానీ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి తెలుసా? చర్చ్కి వెళ్ళాలి. ఆన్లైన్లో చూస్తాను, రికార్డ్ అయిపోయింది చూస్తాను. నో, అది సాధ్యమయ్యే అవకాశం లేదు. ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దట్. ప్లీజ్, మీరు హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, గో అటెండ్ ఎ చర్చ్. ఒక చర్చ్ అటెండ్ అవ్వండి. వై? బికాస్ చర్చ్ అనేది దేవుని యొక్క ప్రణాళిక. కొన్నిసార్లు LEF చర్చ్ భలే ఉంటుంది. వై? వాళ్ళకి ఎగ్జామ్స్ ఒకవేళ ఆదివారం వస్తే కనుక ఎగ్జామ్ కూడా స్కిప్ చేస్తారు. బై లక్కగా శనివారం వస్తేనే రాస్తారు. వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు. వై? సంఘము మనుషుని ఐడియా ఎంత మాత్రం కాదు. మనం ఊరికే మానేస్తాం. తెలుసు నీకు? మనం ఊరికే మానేస్తాం. జుట్టు రాలిందని మానేస్తాం, లేకపోతే తల స్నానం చేయలేదని మానేస్తాం. చాలా చిన్న చిన్న కారణాలకే మానేస్తాం. మా అమ్మ లేటుగా వచ్చిందని మానేస్తాం. మా అమ్మ ఉంటే కనుక ఏదో చిన్న చిన్న కారణాలకి వి స్కిప్ చర్చ్. అన్ఫార్చునేట్గా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ మ్యాన్స్ ఐడియా. ఇది మనుషుని యొక్క ఆలోచన కాదు. ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. ఇది దైవ నిర్ణయం. ఇది దైవ నిర్ణయాలలో 2 ఉన్నాయి. ఒకటి పెళ్ళి, 2 సంఘం. పాయింట్ ఏముండో విన్నారన్నమాట. అందుకే చర్చ్ చాలా ఇంపార్టెంట్. గుడ్. అందుకే మీరు ఏం చేయాలి? ఎవరు వెళ్ళినా చర్చ్కి అటెండ్ అవ్వాలి. ఏమన్నా మీకు తెలుసా? బాల్య దినం నుంచి వాళ్ళు చర్చ్కి అటెండ్ అవ్వడం నేర్పించాలి. ఐ డోంట్ లైక్ హాస్టల్స్. అందుకే సారీ ఫర్ దట్ వన్. ఎవరైనా హాస్టల్లో పెడితే కనుక ఐ డోంట్ లైక్ హాస్టల్స్. యు నో వై? ఎందుకో తెలుసా? వాళ్ళకి చర్చ్ ఉండదు, మిస్ అయిపోద్ది. పెద్ద అయిన తర్వాత చాలా కష్టమైపోద్ది వాళ్ళకి. యా, అందుకే హాస్టల్స్ ఓకే, తప్పనిసరిగా అయితే కనుక మనం చేసేదేం లేదు. కానీ డోంట్ ఫర్గెట్, మర్చిపోవడానికి వీల్లేదు. అదేం తెలుసా? చర్చ్ అనేది ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. ఇట్స్ ఎ డివైన్ ప్లాన్. ఇది మనుషుని యొక్క ఆలోచనలోంచి పుట్టింది అయితే ఎంత మాత్రం కానే కాదు. యూత్, మీరు ఏదైనా ఊరు లేరనుకోండి, ఏం చేయాలి? అక్కడ చర్చ్ అటెండ్ అవ్వండి. ఎందుకు? ఆయన ఏమన్నా తెలుసా? 16-18లో నేను నా సంఘమును కట్టెదను. చిన్న చిన్న కారణాలకు నేను ఎవ్రీ సండే విజయవాడ వెళ్తా. ఎవ్రీ సండే 5 సుధీర దించుతాడు. 2 నిమిషాలు తక్కువ 4 గంటలకు బస్ స్టాండ్కి వెళ్తా. బస్సు బయటకు వస్తూ ఉంటుంది. ఆ బస్సు ఎక్కేస్తా, 5కి దిగుతా, 5:30కి ఆరాధన స్టార్ట్ చేస్తా. ఆల్మోస్ట్ 6:30, 7కి ముగిస్తా. ఎంతమంది వస్తారో తెలుసా? 2 కుటుంబాలు వస్తాయి. అట్లయినా ఎందుకు వెళ్తున్నాం? చర్చ్ ఈజ్ ఎ గాడ్స్ ప్లాన్. చర్చ్ ఇది దైవ ప్రణాళిక. ఇది ఇట్స్ నాట్ అబౌట్ నెంబరింగ్. అఫ్ కోర్స్ నెంబరింగ్ ఇంపార్టెంటే, కాదు అని చెప్పట్లా నేను. అట్లీస్ట్ మనమందరం కొద్ది మందిగా గ్యాదర్ అవ్వటం కూడా చర్చి. 2-3 కూడిన చోట నేను ఉంటానన్నాడు ఆయన. 2-3 కూడి ఉంటుంటే ఏం చెప్పాడు తెలుసా? ఇట్స్ ఎ చర్చ్. అది సంఘము అన్నాడు. అది సంఘము అన్నాడు. ఎట్లా సంపాదించారంట ఈ సంఘాన్ని? స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దేవుడు ఈ సంఘాన్ని తన ప్రాణం పెట్టి సంపాదించాడు. అందుకే నీది నాది కాదు సంఘం. వారసత్వంగా వచ్చేది కాదు కూడా ఈ సంఘం. దేవుడే నిర్ణయిస్తాడు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఉంచాలో, ఎవరి చేత సంఘము నడిపించబడాలో దేవుడే నిర్ణయిస్తాడు. అందుకే ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. చర్చ్ ఇట్స్ నాట్ ఎ మ్యాన్స్ ఐడియా, ఇట్స్ గాడ్స్ ప్లాన్. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే కమిట్మెంట్తో చర్చ్కి వెళ్ళాలి. మీరు క్రీస్తు పట్ల కమిట్మెంట్ కలిగి ఉన్నారు అని రిఫ్లెక్షన్ ఇస్తుంది మీరు చర్చ్కి అటెండ్ అవ్వటం ద్వారా.
మోర్ టైం. ఏమండి, మీరు క్రీస్తు పట్ల కమిట్మెంట్ కలిగి ఉన్నారు అన్న విషయము చర్చ్కి అటెండ్ అవటం ద్వారా రిఫ్లెక్షన్ ఇస్తుంది. చెప్పుద్ది అది విషయం, నాకు యేసు అంటే చాలా ఇష్టము అని చెప్పి. యేసు అంటే చాలా ఇష్టము అని చెప్పుద్ది. మంచి కాజ్ కొరకు కొన్ని స్కిప్ చేయటంలో కూడా తప్పు లేదు, అవునా కదా? మంచి కాజ్ కొరకు కొన్ని స్కిప్ చేయడంలో కూడా తప్పు లేదు ఎంత మాత్రం. మీకు ఉపవాస ప్రార్థన రేపటి నుంచి ప్రారంభిస్తుంది అనుకుందాం. ఒకవేళ మీ ఫ్రెండ్, ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంది, ఆమె చెప్పింది, ఫ్రెండ్ నా పెళ్ళి రేపు అని చెప్పింది. అప్పుడు ఫ్రెండ్ పెళ్ళి కాబట్టి మీరు మంచి కాజ్ కొరకు రేపటి నుంచి ప్రారంభించవలసిన ఉపవాస ప్రార్థనను ఎల్లుండికి షిఫ్ట్ చేస్తారు. ఫ్రెండ్ పెళ్ళి కాబట్టి కాదు, ముస్లిమ్స్ బిర్యానీ కొరకు. యాక్చువల్గా వి లైక్ ముస్లిమ్స్ బిర్యానీ బికాస్ మనకు బయటికి దొరకదు కదా, అది ఈవెన్ హోటల్లో కూడా దొరకదు అది. మంచి కాజ్ కొరకు కొన్నిటిని ఎలాగైతే స్కిప్ చేస్తామో అట్లాగే చర్చి అటెండ్ అవ్వటం అనేది ఇట్స్ గుడ్ రీజన్, మంచి కాజ్ అది. అందుకే నాడు 16-18 మత్తయి సువార్త, నేను నా సంఘమును కట్టెదను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సో కమిట్మెంట్తో చర్చ్కి రావాలి, ఎందుకంటే కమిట్మెంట్ కలిగి ఉన్నాం యేసుతో పాటు. అది రిఫ్లెక్షన్ ఇస్తుంది నువ్వు ఎంతగా యేసుని ప్రేమిస్తున్నావో. బెడ్ మీద పడుకుని ఆన్లైన్లో కూడా చూసేయచ్చు యాక్చువల్గా, బట్ ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దట్. దేవుడు ఉద్దేశపూర్వకంగానే సంఘము అన్నాడు. నువ్వు బెడ్ మీద కూర్చుని ఆన్లైన్లో ఫాలో అవుతున్న దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ వన్. దాన్ని ఆయన అంతగా సంతోషించడు. సో మీరు ఎక్కడున్నా యూత్ ఏం చేయాలి? హైదరాబాద్, బెంగళూరు, ఐ డోంట్ బాదర్ మీరు ఏ చర్చ్కి వెళ్తారా అనేది. అటెండ్ ఏ చర్చ్, ఒక మంచి సంఘానికి మీరు అటెండ్ అవ్వండి. వాక్యం ఎక్కడ మంచిగా ప్రకటించబడుతుందో మీరే టెస్ట్ చేసుకుని ఒక మంచి సంఘానికి మీరు ఏ ఊరిలో ఉన్నా వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను. అందరూ చెప్దాం ఆమేన్. ఏ వారం మిస్ అవ్వద్దు. కారణాలు వెతకండి చర్చి అటెండ్ అవ్వటానికి. అటెండ్ అవ్వకుండా ఉండటానికి చిన్న చిన్న సాకులు చెప్పొద్దు ప్లీజ్. బెటర్ టు అటెండ్ ఎ చర్చ్, గుడ్ చర్చ్. వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ చర్చ్కి అటెండ్ అవ్వటం ప్రతి వారము అది మీ జీవితానికి శ్రేష్టము. ఎందుకు తెలుసా? చర్చ్ అనేది మానవుని యొక్క ఆలోచనలోంచి పుట్టింది కాదు, ఇది దైవ ఆలోచన. కాబట్టి మీరు చర్చ్కి ప్రతి వారము ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకే మన వాళ్ళు మిస్ అయ్యి బుధవారం కూడా రారు, బుధవారం కూడా రారు. చర్చ్ యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలియదు. నేను, నాగేశ్వరరావు గారు, రోషు, రిని, కవిత మేమే ఉంటాం. స్టిల్ ఐ ఎంజాయ్ లాట్, ఆఫ్ కోర్స్ అది వేరే విషయం. బట్ కానీ చర్చ్కి అటెండ్ అవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండవది, నెంబర్ 2 పాయింట్. మొదటి పాయింట్ ఏం రాసామంటే కనుక సంఘము మానవుని ఆలోచన కాదు, ఇది దైవ ప్రణాళిక. రెండవది, సంఘము ఏమండి, సంఘము అది క్రీస్తు శరీరము. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం. అటువలే మీరును క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరుగా అవయములై ఉన్నారు. ఏమండి, మీరు వేరు వేరుగా అవయములై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారంట? క్రీస్తు శరీరమై. వెరీ గుడ్ పాయింట్. మీరెవరో తెలుసా? క్రీస్తు శరీరములో వేరు వేరు అవయములై ఉన్నారు మీరు. ఇంపార్టెంట్. మీరెవరు? క్రీస్తు శరీరము. ఏమన్నాడు పౌలు 27వ వచనంలో? అటువలే మీరును క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయములై ఉన్నారు అని చెప్పాడు.
ఏమండి, నీ శరీరంలో ఏది లేకపోయినా వేరు వేరు అవయములై ఉన్నారు అని చెప్పాడు అంటే అర్థం ఏం తెలుసా? ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రోల్ ఉందని అర్థం. ఇదొక పాయింట్. ఒక్కొక్క ఆర్గాన్కి, ఒక్కొక్క అవయమునకు ఒక్కొక్క, తెలుగులో ఏమంటారు, పాత్ర ఉంది. పాత్ర అంటే డేక్ష కాదు, ఒక్కొక్క రోల్ ఉంది. ఏమంటే మీరు ఈ అధ్యాయం అంతా చూస్తే కనుక కన్ను యొక్క పాత్ర, రోల్ కన్ను ప్లే చేస్తుంది, చెయ్యి యొక్క రోల్ ప్లే చేస్తుంది. ఇదిగో అంటే ఏమన్నా తెలుసా? మీరు బైబిల్ చెప్పింది 27వ వచనంలో, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయములై ఉన్నారు. వేరు వేరుగా అవయములై ఉన్నారు. మనమందరం క్రీస్తు శరీరమే, కానీ మనమందరం ఎవరు అంట? వేరు వేరుగా అవయములై ఉన్నాము. ఏ అవయము యొక్క రోల్ అది ఖచ్చితంగా ప్లే చేయాలి. ఎస్, జుట్టుకుండే రోల్ దానికి ఉంటుంది. ఏమండి, ఒకవేళ లేకపోతే తెలుస్తుంది దాని బాధ కదా, లేకపోతే దాని బాధ తెలుస్తుంటుంది. నెంబర్ 1, రాలిపోతున్నప్పుడు, నువ్వు కాదు జుట్టు రాలిపోతున్నప్పుడు నీకు అనిపించే ఫీలింగ్ వేరు. ఒకవేళ బెంగళూరు వెళ్ళిన తర్వాత శామ్ చేస్తున్న తలస్నానానికి షాంపూ ఆ నీళ్లు పడకపోతే నెమ్మదిగా రాలిపోతూ ఉంటే 2 సంవత్సరాల తర్వాత వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఈయన ఎవరో అంటారు. వై గుర్తుపట్టలేము కదా మనం, తెలుసా? గుర్తుపట్టలేవు. జుట్టు బోలే అడ్వాంటేజెస్. నేను వేరే ఊరు వెళ్ళే ప్రసంగించడానికి టీషర్ట్ వేసుకుని ఊరికి పక్కన కూర్చున్నాను. ఆ పాస్టర్ గారు వచ్చి ఈ బాబు ఎవరో అంటున్నాడు. నా పక్కన ఆయన ఈయనే స్పీకర్ అని చెప్పాడు. ఎందుకంటే నేను ఇచ్చిన ఫోటోలో సూట్ వేసుకున్నా, నేను వెళ్ళేమో టీషర్ట్ వేసుకున్నా కదా. ఈ బాబు ఎవరో అన్నాడు. ఆయన వయసు ఎంతో తెలుసా? 35 సంవత్సరాలు. ఆయన నన్ను అంటున్నాడు ఏమని, ఈ బాబు ఎవరు అని. ఆయనకి తెలిస్తే చచ్చిపోతాడు ఆయన అక్కడికక్కడే. యా, అవయములై ఉన్నారు. పైగా ఎట్లంట? వేరు వేరు అవయములై ఉన్నారు. మీరు వేరు వేరు అవయములై ఉన్నారు. ఏమంటే మీరు నేను మరలా చదవాలనిపిస్తా ఉంది నాకు. 27వ వచనము 12వ అధ్యాయము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను మనం చూస్తా ఉన్నాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయములై ఉన్నారు. అంటే వేరు వేరుగా అవయములై ఉన్నారు అంటే అర్థం తెలుసా? ఎవరి రోల్ వాళ్ళకుందని అర్థం. మిమ్మల్ని మీరు ఎంత మాత్రము తక్కువ అంచనా వేసుకోవడానికి వీల్లేదు. మీ పాత్ర మీకుంది. మనమందరం కనెక్ట్ చేయబడ్డాం. నీ ఫంక్షనింగ్ నీకుంది. నీ ఫంక్షనింగ్ నువ్వు గుర్తించాలి ఖచ్చితంగా. ఏంటి నా చర్చిలో నాకున్న రోల్, నాకున్న పాత్ర ఏంటి, నాకున్న గోల్ ఏంటి, నేనేం చేయాలి చర్చిలో? బికాస్ మనం వేరు వేరు అవయములై ఉన్నాం. జషూర్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? హాస్టల్కి వెళ్ళిపోయాడు. జషూర్ యొక్క రోల్ ఏంటి? పాస్ ప్లే చేయటం. వెన్ జషూర్ లెఫ్ట్ ద చర్చ్, జషూర్ హాస్టల్కి వెళ్ళగానే దాన్ని ఇంకా ఆ ప్లేస్ని, ఆ స్పేస్ని ఫిల్ చేసే వాళ్ళు ఎవరు రాలా ఇంకా. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? మీరు క్రీస్తు అనబడుతున్న శరీరములో వేరు వేరుగా అవయములై ఉన్నారు. ఎవ్రీ వన్ గాట్ దేర్ ఓన్ ఫంక్షనింగ్. ప్రతి వారికి వారెవరు ఫంక్షనింగ్ ఉంది. ఏదైనా ఏమండి, నేను ఒక మాట చెప్తా, వినాలి మీరు జాగ్రత్తగా. ఏదైనా ఒక 4 నెలలు మీ శరీరంలో ఉన్న అవయము దానికి మూమెంట్ ఇవ్వకుండా ఉంటే పట్టేస్తుంది. యు గాట్ మై పాయింట్? అది ఇంకా ఫంక్షనింగ్ చేయటము ఆపేస్తుంది. మీరు ఒక పని చేయండి. ఏం చేస్తారంటే, ఒక 4 నెలలు మీ ఉద్యోగానికి లీవ్ పెట్టి, ఎంతకాలం? 4 నెలలు మీరు లీవ్ పెట్టి బెడ్ మీద నుంచి లేవకుండా అట్లానే పడుకోండి. తింటాం బెడ్ మీదే, ఇంకా అన్ని బెడ్ మీదే. అట్లా ఒక 4 నెలలు చేయండి. ఏమవుద్ది? ఏదో చెప్పండి, ఏమవుద్ది?
మళ్ళీ లేవబుద్ధి కాదు ఇక మీకు. నెంబర్ 1. నెంబర్ 2, మీ వీపు నిండా గడ్డలు వస్తాయి. ఎందుకని? పడుకుని 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 రాలా ఈరోజు పడుకుని ఇట్లా అట్లా వీల్ ఫీల్ అన్కంఫర్ట్. ఇక లేవటం, నడవటం, మానేయటం, తింటాం, అలవాట్లన్నీ పోతాయి. అందుకే పోలేమో తెలుసా? అటువలే మీరు ఏ ముందర వచ్చినాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. యు గాట్ యువర్ ఫంక్షనింగ్. నీ రోల్ నువ్వు గుర్తించాలి. అశోక్ రోల్ ఏంటి? సింపుల్. అశోక్ రోల్ ఏంటి? పాట పాడటం. పాట పాడటానికి ఎప్పుడు రావాలి? వెన్ యు ఫైండ్ యువర్ రోల్, నీ ఫంక్షనింగ్ గనక నువ్వు గుర్తిస్తే, అప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే నాది ఏమీ రోల్ లేదనుకుంటున్నాను, చివరిలో వస్తా అనుకున్నాను. నో, యు గాట్ యువర్ రోల్. మీ రోల్ మీకు గుర్తించాలి. ఎవ్రీ ఆర్గాన్ గాట్ ఇట్స్ ఓన్ ఫంక్షనింగ్. మీ శరీరంలో ఉన్న ప్రతి అవయము దాని పని ఉంది. ఆ పనిని ఖచ్చితంగా చేయాలి. నెంబర్ 1 పాయింట్, ఎందుకు నువ్వు చర్చికి అటెండ్ అవ్వాలి అంటే కనుక మొదటి కారణం, అది దేవుని యొక్క ప్రణాళిక, మానవుని యొక్క ఐడియా కాదు. నెంబర్ 2, ఎందుకు నువ్వు చర్చికి అటెండ్ అవ్వాలి అంటే కనుక ద చర్చ్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము క్రీస్తు యొక్క శరీరము. సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఏమండి, సింపుల్ మాట. ఎలాగైతే మీ శరీరములో ప్రతి అవయము దాని పని చేస్తా ఉందో, అట్లాగే సంఘములో ప్రతి విశ్వాసి వాళ్ళు పని చేయడానికి మనము చర్చికి అటెండ్ అవ్వాలి, చర్చికి రావాలి. అందుకే మీరు ఏ ఊరు వెళ్ళినా కానీ, బెంగళూరు, హైదరాబాద్, కాకినాడ, వైజాగ్, మీరు ఏ ఊరిని వెళ్ళా కానీ ఫైండ్ ఎ చర్చ్. ఒక చర్చిని కనిపెట్టండి. కనిపెట్టక్కర్లా తెలుసా? ఇప్పుడు చర్చిలు చక్కగా ఉంటాయి. డోంట్ అటెండ్ ఆన్లైన్, గో టు ఎ చర్చ్. అక్కడ వెళ్ళి మీ రోల్ వెతుక్కోండి అక్కడ. బికాస్ మీరే కదా అక్కడ పనిచేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ రావడం చాలా టైం పట్టేస్తుంది. ఫైండ్ ఎవర్ రోల్ ఇన్ బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, లైక్ సమ్ అహ్మదాబాద్. ఎక్కడ మీరు ఉంటారో అక్కడ చర్చికి అటెండ్ అయ్యి మీ రోల్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. తద్వారా మీ ఆర్గాన్స్ అన్నీ యాక్టివ్గా పనిచేస్తాయి. ఏమంటే మీరు ఫిజియోథెరపీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారా? ఫిజియోథెరపీ చేస్తాడు, ఎప్పుడు వెళ్ళాడా? ఎందుకని ఫిజియో అవసరమైంది తెలుసా? ఆ కాలు పట్టేసింది అక్కడ. ఎందుకని? దానికి మూమెంట్స్ ఎక్కువ లేవు. ఏ ఆర్గాన్కి అయితే మూమెంట్ ఎక్కువగా ఉండవో అది ఇంకా పనికి రాకుండా పోతుంది. ఏమంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక అవయవం అని చెప్పాడు. ఈ అవయవం కనుక ఫంక్షన్ చేయకపోతే కనుక అది చేయటం, పని చేయటం, అది యాక్చువల్గా చెప్పాలంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. మీరు ప్రయోజనకరంగా ఉండాలి అంటే కనుక ఫైండ్ ఎవర్ రోల్. మీ పని ఏంటో సంఘములో కనిపెట్టండి. ప్రభుకు స్తుతి చెప్దాం. హల్లెలూయా. నెంబర్ 1, అది దేవుని ఆలోచన, మానవుని ఆలోచన కాదు. నెంబర్ 2, ఇది దేవుని యొక్క సంఘము, క్రీస్తు యొక్క శరీరం. నెంబర్ 3, చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ. హల్లెలూయా. సంఘము ఇది కుటుంబము. ఇది సంఘము అనేది కుటుంబము. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు. ఏమండోయ్, మీరెవరో తెలుసా? పరజనులు, పరదేశులు కానే కాదు. ఏమండి, మీరెవరు అంటే కనుక దేవుని ఇంటివారై ఉన్నాడు. తండ్రి అయిన దేవుని కుటుంబంలోనికి ఆయన మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నాడు. మీరు ఆయన యొక్క కుటుంబ సభ్యులు. సో డోంట్ ఐసోలేట్. నేను వేరు అని ఎంత మాత్రం అనుకోవడానికి వీల్లేదు. ఆల్వేస్ రికగ్నైజ్ ఇట్స్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ, స్పిరిచువల్ హోమ్. చర్చ్ ఈజ్ ఏ స్పిరిచువల్ హోమ్. ఇది ఆధ్యాత్మిక కుటుంబం. ఇది
మనమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే వి గ్యాదర్ లైక్ ఏ ఫ్యామిలీ. ఇట్స్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ, ఇట్స్ ఎ స్పిరిచువల్ హౌస్. ఇది మీరు పరజనులను పరదేశులను అయి ఉండక ఏమన్నాడు తెలుసా పౌలు? అయ్యా మీరు పరజనులను పరదేశులను అయి ఉండక మరి ఎట్లుండాలంట? దేవుని ఇంటి వారై ఉన్నారు. యు ఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఏ చర్చ్. ఈజ్ ఏ ఫ్యామిలీ. ఇది ఒక కుటుంబము. ప్రైజ్ ది లార్డ్. ప్రభుతో చెప్దాం హల్లెలూయా. ఏమో కుటుంబంలో ఏ వ్యక్తికైనా ఏదైతే వి రియాక్ట్స్, మనము స్పందిస్తాం. ఇది మనకు కాదులే అనేమి అట్లా అనుకోం. ఇప్పుడు విజయ్కి బాగాలేదనుకోండి, వాళ్ళ ఫాదర్ వెంటనే వెళ్ళి హాస్పిటల్ తీసుకువెళ్ళటమో లేకపోతే ఇంజెక్షన్ పొడిపించటమో, ఈ రియాక్ట్స్, ఆయన స్పందిస్తాడు. అట్లాగే చర్చ్ అనేది కూడా ఒక కుటుంబము. ఇందులో ఎవరికి ఏదైనా కానీ మనం ఏం చేస్తాం? స్పందిస్తాం. వై? బికాస్ గాడ్ హ్యాస్ అడాప్టెడ్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. దేవుడే మనలను ఆయన కుటుంబంలోనికి అడాప్ట్ చేసుకున్నాడు. నెంబర్ 1, ఇది దేవుని ప్రణాళిక, మానవుని ఐడియా కాదు. నెంబర్ 2, మనమందరం దేవుని యొక్క క్రీస్తు యొక్క శరీరం. నెంబర్ 3, చర్చ్ ఈజ్ ఏ ఫ్యామిలీ. సంఘము దేవుని కుటుంబము. లేదా సంఘము ఇది కుటుంబము లాంటిది. ఎవరికి ఏమైనా కానీ మనం ఏం చేయాలి? స్పందించాలి. ఎవరికి ఏమైనా కానీ మనం ఏం చేయాలి? స్పందించాలి. బికాస్ వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఏం ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఇంటి పేర్లు వేరు, అవన్నీ డిఫరెంట్. వీఆర్ స్పిరిచువల్ హౌస్. మనం స్పిరిచువల్ ఫ్యామిలీ. మనం అందరం 4 చూడండి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఆయన నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్న 4. ఇది జీవము గల చర్చ్. దీంట్లో ఏముందంట? జీవం ఉంది. ఏమండి ఇందులో ఏముందంట? అనగా జీవము గల దేవుని సంఘములో జను ఎలాగూ ప్రవర్తింపవలెనో. ఎంత నెంబర్ వేస్తుంది దానిపైన? 5 కదా? 5ఏనా? 5 కింద ఏం రాస్తుంది? నువ్వు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు మీకు రాస్తున్నాను అని చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? సంఘములో ఎలాగూ ప్రవర్తించాలో మీకు రాస్తున్నాను అన్నాడు. ఇట్స్ ఎ పిల్లర్. చర్చ్ ఏమండి సత్యమునకు పిల్లర్ ఇది. అంత మాత్రమే కాదు, మనం ఎలా ప్రవర్తించాలో చర్చిలో నేర్పిస్తుంది. చర్చ్ ఈజ్ ఎ పిల్లర్ ఆఫ్ ట్రూత్. సంఘము సత్యమునకు స్తంభము లాంటిది. ఎందుకని? ఎలాగూ ప్రవర్తించవలెనో ఇందులో చెప్పబడుతుంది. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఎలా ప్రవర్తించాలో చెప్పొద్దు ఇందులో. యు నో వన్ థింగ్. పౌలు, నా వైపు చూడాలి అందరూ, ఈ విషయం మీకు సీరియస్గా చెప్పాలనుకుంటున్నాను. పౌలు వాస్తవానికి తిమోతిని ఎఫెసీ సంఘంలో సంఘ కాపరిగా పెట్టి పౌలు ఆయా ప్లేసెస్ని సందర్శిస్తూ ఉన్నాను. నేను చెప్పబోయే మాట డోంట్ టేక్ ఇట్ సీరియస్. అట్లా లైట్ కూడా తీసుకోవద్దు. డోంట్ టేక్, నేను మిమ్మల్ని అన్నానని కూడా మీరు ఎంత మాత్రం అనొద్దు, ప్లీజ్ అనుకోవద్దు ప్లీజ్. ఐ లవ్ ఆల్వేస్ ఎవ్రీవన్. ఏమండి పౌలు ఎఫెసీలో తిమోతిని కాపరిగా పెట్టి పౌలు అనేక ప్లేసెస్కి వెళ్ళి మిషనరీ ప్రయాణాలు చేస్తున్నాడు. అప్పుడప్పుడు తిమోతి కూడా వెళ్ళి పౌలుతో జాయిన్ అవుతున్నాడు. అప్పుడు ఎవరైనా సరే ఓనేసిమో లేకపోతే ఎవరొకళ్ళు ఆ ఎఫెసీ సంఘాన్ని చూస్తూ ఉంటారు. ఎఫెసీ సంఘానికి చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది. అప్పట్లో మెయిన్ ఏమంటారు, దేవత ఆ ఊర్లోనే ఉంది.
ఎఫ్ఎస్సిలోనే. సో చాలా ఫేమస్ ప్లేస్ అది. అప్పుడు ఏమని తెలుసా, ఎట్లాగైతే ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న ఆచారాలు ఉన్నాయో ఆ ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న ఆచారాలు నెమ్మదిగా దేంట్లోకి వస్తాయి, సంఘంలోకి కూడా వచ్చేస్తాయి. బికాస్ బయట ఉన్న వారు ఎందులోకి వస్తారు, సంఘంలోనికి వస్తారు. సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా ఏమనుకుంటారు, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదనుకుంటారు. కానీ పౌలు ఏమంటున్నాడు తెలుసా, అబ్బా భలే షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాడు. పౌలు ఏమన్నాడు తెలుసా, అయ్యా దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, అది వేరు ఇది వేరు అని చెప్పాడు. అది ఇట్లా ఉండదు అని చెప్పాడు, ఇది అట్లాంటిది కాదు అన్నాడు. అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో, ఎలాగునా ప్రవర్తింపవలెనో. మనయన్నీ ఎప్పుడు బయటపడతాయో తెలుసా, కొన్ని కార్యక్రమాల్లో బయటపడిపోతుంటాయి. గృహప్రవేశం అప్పుడు, లేకపోతే పెళ్ళిళ్ళప్పుడు, లేకపోతే ఏదైనా ఫంక్షన్లోనూ అక్కడ ఎన్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారు. బికాస్ ఆచారాలండి అంటారు. ఐ హేట్ ఇట్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ వన్. ఈనో జనులు ఎలా ప్రవర్తించాలో నేర్పేదేదో తెలుసా, సంఘం. బయట ఉన్నది వేరు, సంఘం వేరు. సంఘానికి ఏముందంట, జీవముంది అని చెప్పాడు. ఏమండి, ఈ సంఘములో మనుషులు ఎలా ప్రవర్తించాలో నేను నేర్పుతా అన్నాడు పౌలు. అలా నేర్చుకోవడానికి ఏం చేయాలంట, సంఘానికి రావాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నేర్చుకుంటానే ఉంటాం, అన్ని మావులే, యథా రాజా గట్లానే నడిపిస్తుంటాం. అది వేరు ఇది వేరు అన్నాడు, ఇది జీవం కలిగినది అన్నాడు. ఎఫ్ఎస్సి సంఘము, ఎఫ్ఎస్సి పట్టణములో ఎలాగైతే ఉందో, ఏమండి అందులో ఉన్న బయటికి ఏది మాత్రము చర్చిలోనికి రాకూడదు అని చెప్పాడు. నాతో చెప్పండి ఒకసారి, నాతో చెప్పండి అందరూ. ఏమండి బయట ఉన్న ఆచారం, కొంతమంది తెలివిగలలు చెప్పట్లే ఎవరు అసలుకి, బయట ఉన్న ఆచారం చర్చిలోనికి రాకూడదు. పాయింట్, ఏమి తీసుకురావద్దు మీరు. కొందరు రాజ్యాంగాన్ని రాసేస్తారు. నేను మొన్న ఒక ఊరు వెళ్ళా, చంద్రాలు వెళ్తే రాజ్యాంగ నిర్మాత ఒకరు ఉంది. నేను అనుకున్నాను రోడ్డు మీదే ఉన్నారు అనుకున్నా, అంబేద్కర్ గారు. కాదు, ఊర్లో ఉన్న మా అమ్మ ఆమె రాజ్యాంగ నిర్మాత. వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారు. చచ్చిపోతే ఆయనకి 2 కొడుకులు. ఎంతమంది? 2 కొడుకులు. చిన్నోడు నాలాంటోడు, పెద్దోడు కవిత లాంటివాడు. ఏమన్నా అడ్జస్ట్ అయిపోతుంటాడు. చిన్నోడు రెబలోడు, ఆడు ఏమన్నా కానీ రే ముసలమా పో అంటున్నాడు. ఇక ఈ మా అమ్మ చెప్పింది, అయ్యా కార్యక్రమం అంతా అయ్యే లోపు మీరేం చేయాలో తెలుసా, 3 నిద్రలు చేయాలయ్యా అంది. ఎన్ని? 3. ఈ చిన్ననాడు ముసలానా చంపేస్తా అన్నాడు. 3 వద్దయ్యా, 1 చాలు అంది. ఎవరేమా? రాజ్యాంగ నిర్మాత. 1 చాలయ్యా అంది. బై ది వే మీరు ఏం చేయాలో తెలుసా, చర్చిలోనికి వెళ్ళి పడుకోకూడదు. పెద్దోడు అన్నాడు, ఎవడు? సైలెంటోడు, మా కవితలో అంటాడు. పెద్దోడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, ఎక్కడ పడుకోవాలి అమ్మగారు అన్నాడు. బస్ స్టాండ్లో వెళ్ళి పడుకోవాలి. ఏ బస్ స్టాండు? మైలవరం బస్ స్టాండ్కి వెళ్ళి పడుకోవాలి అని చెప్పాడు. పెద్దోడు అన్నాడు సరే అన్నాడు. చిన్నోడు అన్నాడు చంపేస్తా. ఇంకో మాట మాట్లాడితే అన్నాడు. కొంచెం రాజ్యాంగాన్ని మార్చింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 242 అయ్యా పెద్దోడు మాత్రమే పడుకోవాలి, చిన్నోడు పడుకో అక్కల్లా అంతే. ఈడు అన్నాడు నీ సావు నువ్వు సావు అన్నాడు. ఎవరిని? పెద్దోడిని. చిన్నోడు వెళ్ళి ఏసీ వేసుకుని పడుకున్నాడు. పెద్దోడు అకార్డింగ్ టు ఆర్టికల్ 242 రాజ్యాంగ నిర్మాత ప్రకారము బస్ స్టాండ్లో పడుకున్నాడు. ఇదిగోండి ఇక నేను అసలు ఏం చేస్తున్నాడని చెప్పి 1 గంటకి 2 గంటలకు ఫోన్ చేశా. ఏం చేస్తున్నావు అన్నా. ఏం చేస్తామన్నా, ఆ స్టిక్కులు కంపెనీ వెలిగిచ్చినా కానీ దోమలు నా చుట్టూతానే ఉంటున్నాయి అని చెప్పాడు. తెల్లారి ఎప్పుడవుద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నా అన్న యూట్యూబ్లో నేను 4 సినిమా డౌన్లోడ్ చేసుకొచ్చుకున్నాను, ఇట్లాంటి ఏం జరుగుద్దని. ఏం చేయను, అసలు నాకు సినిమా చూసి అలవాటుకోలేదు. అకార్డింగ్ టు రాజ్యాంగ నిర్మాత ప్రకారము ఇప్పుడు సినిమా చూడాల్సి వస్తుంది. టైంపాస్ సినిమా చూస్తున్నాను. ఒకవేళ బ్యాటరీ అయిపోద్దేమో అని చెప్పి పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకున్నాను. తెల్లారుజామున 5 గంటలకు వెళ్ళి పడుకుంటా అన్నాడు.
యాడ్ నుంచి వచ్చిన ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరికి తెలియదు. ఇది మీకు తెలుసా? ఎవ్వడికి తెలియదు. ఇది ఎవ్వడికి తెలియదు. నిన్న నేను ఒక ఊరు వెళ్ళా. ఆ ఊరిలో ఒక తాత చచ్చిపోయాడు. బాప్తిసం ఇవ్వగానే ఇస్తున్నప్పుడు చచ్చిపోయాడు. అంటే వేరే ఆయన చచ్చిపోతే వీళ్ళు బాప్తిసం అవగానే ఆయన సమాధి కార్యక్రమం చేయడానికి తీసుకెళ్ళారు. ఒకరంటాడు తూర్పుకు పెట్టాలంటాడు తల, ఒకరంటాడు కాళ్ళు అటు ఎందుకు తిప్పామంటాడు, ఒకరంటాడు అసలు తలకి దిండేవాడు పెట్టమన్నాడు అంటాడు. ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు మాట్లాడతాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నాకు పెద్ద డౌట్ అసలుకి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమండి, ఎవరికి తెలీదా? ఎవరికి తెలియదు యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చినాయో. మీ సైలెన్స్ ఆన్సర్ చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చినాయో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు, మనం కూడా స్టార్ట్ చేశాం. ఏమన్నా ఈ సంఘముకి ఎందుకు అటెండ్ అవ్వాలో తెలుసా? ఇదిగో మనుష్యుడు దీంట్లో ఎట్లా ప్రవర్తించాలో నేర్పిస్తాడు అని చెప్పాడు. ఎవరికి తెలియదు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నేను మా కవితకి ఫోన్ చేశా, ఏం చేస్తున్నావు అన్నా. భోజనం వండుతున్నా అంది. భోజనం అంత కష్టపడి వండవే నువ్వు అన్నా. లేదు 5 వండుతున్నా. ఎవడు చెప్పాడు నీకు? మాకు తెలియదు, ఎవరికి తెలియదు ఇది. పాయింట్. నేను అక్కడ కూర్చుని నవ్వుకుంటా ఉన్నా. పాస్టర్ గారు వచ్చారు. ఏం పాస్టర్ గారు నవ్వుతున్నారు అన్నారు. జోక్ ఇప్పుడే చెప్పిందండి కవిత ఆఫ్టర్ లాంగ్ టైం అన్నా. వీ డోంట్ హ్యావ్ ఎనీ రూల్స్ రెగ్యులేషన్స్. మనం చాలా భయపడిపోతాం అన్నిటికీ. పౌలు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, సంఘములో ఎలాగో ప్రవర్తించాలో ఆయన మీకు నేర్పిస్తానని చెప్పాడు. ఎందుకు తెలుసా? ఈ సంఘానికి ఏముందంట? జీవముంది అన్నాడు. నేను రాత్రి ఎవరికి చెప్పొద్దు, మీకు తప్పక ఎవరికి చెప్పన్నా. రాత్రి ఒక్కడనే వచ్చా. ఎన్ని గంటలకు తెలుసా? 1 గంటకు వచ్చా. 1 o'clock వచ్చా. నేను ఒక్కడనే. ఈ సుధీర్కి 10 దండాలు పెట్టండి వెళ్ళాడు. ఇప్పుడు మీరు నేను వస్తా అని చెప్పి పొరపాటు కూడా రాలా. నేను బయలుదేరే సమయానికి కూడా రాలా. ఎవరిని ఎక్కించుకెళ్ళాలో తెలియదు. నాగేశ్వర గారిని ఎక్కించుకెళ్దామంటేనేమో స్వీట్స్, బాలు గారిని ఎక్కించుకెళ్దామంటేనేమో ఎగ్జామ్స్, శ్యామను ఎక్కించుకెళ్దామంటేనేమో తాత మా అమ్మ, అశోక్ ఏమో డ్యూటీ. ఇక ఎవరిని ఎక్కించుకెళ్ళేది లేక టైం అయిపోయి ఒక్కడనే మొత్తానికి వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్ళా. వచ్చేటప్పుడు 2 సార్లు దారి తెప్పా. మొత్తానికి కారు బయటకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టా. కవిత వచ్చి డోర్ తీసి అంటుంది తాళమి అన్న. ఎక్కడికి వెళ్తున్నావు అంది. రాజు పాస్టర్ గారు చనిపోయారు, చూసి వస్తాకి వెళ్తున్నాను అన్న. ఇప్పుడు అంది. ఇప్పుడైతే ఏమైంది? నో ప్రాబ్లం. మన ఇంట్లో పరిస్థితులు వేరు కదా. దట్ డస్ నాట్ మ్యాటర్. ఏమండి, ఎన్ని అద్భుతాలు చూసాం మనం. చెవిటి వారు వింటం చూసాం. ఇదిగో పుట్టిన మొదలుకొని గుడ్డివారు కళ్ళు తెరవటం మనం చూసాం. దెయ్యాలు పోవటం మనం చూసాం. ఏమండి, ఇదంతా ఎట్లా జరిగిందో తెలుసా? జీవము గల దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి జరిగినాయి. ఏమండి, బయట ఉన్న ఆచారాలు ప్లీజ్ మీ ఇంటిలోనికి రానివద్దు. అపవాది మోసగించేస్తాడు, చీట్ చేస్తాడు వాడు మనల్ని. ఎస్, ఏమన్నాడు తెలుసా? పౌలు ఏ వచనం అది? ఏమండి, ఏ వచనం అది? పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఆయనను ఎన్నో వచనం? 3:15. ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘములో. నాతో చెప్పండి, జీవము గల దేవుని సంఘములో. ఈ సంఘానికి ఏముందంట? ఎందుకని జీవం ఉంది? బికాస్ ఇది ఎవరిది? దేవుడిదే. దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. We just follow traditions. I don't like traditions. You know why? Because బయట ఉన్నది ఏది లోపలికి రానివద్దు. నేను మన గృహప్రవేశానికి వెళ్ళా. నాకంటే ముందు ఎవరో లేరో తెలుసా? మీకు తెలుసా?
నాకంటే ముందు ఆవును పంపించారు, డెప్ప బగిలిపోద్ది ఒక్కొక్కడికన్నా. నేనా ఆవా, ఎవరు కావాలి తెలుసా అన్న. అయ్యా ఆవు కావాలయ్యా అన్నాడు. ఆవు అంతా ఏం చేస్తుంది, వచ్చి వన్ పోతుంది, పోసేంతవరకు నేను బయట వెయిట్ చేయాలి, దానికి వచ్చినప్పుడు పోతుంది, అంతేగా. ఎప్పుడు పడితే అప్పుడు పోయేది. అది పోసేటప్పుడు వన్ పోతుంది, టూ కూడా పోతుంది, అప్పుడు వీళ్ళు హ్యాపీ. పైగా రాత్రి 12 గంటల 42 నిమిషాల కంట, దానికి ఆ టైంలో ఎందుకు వస్తుంది 1, 2? వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటారు. పైగా మనం ఏమని టైటిల్ పెట్టుకుంటాం తెలుసా, జీవము గల దేవుని మానిపడేయాలి ఎట్టాంటివన్నీ. ఇగో శామ్, నీకే నెక్స్ట్ పెళ్ళి అయ్యేది, ఇంకా ఉన్నారా లేరా? ఓ ఈయన మర్చిపోయా, సారీ శామ్, ఈయన ఉన్నాడు. పెళ్ళికి ఏమైనా తేడా అయితే ఎవరు రావద్దు పెళ్ళికి. ఇగో పాయింట్, పెళ్ళికి ఏమైనా తేడా అయితే ఏం రాదు. ఏమన్నా నా పెళ్ళికి మీకు తెలుసా, అమావాస్య రోజు చేసుకున్నా. 150 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట అమావాస్య, ఆదివారం అమావాస్య. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మనమంతా ఏం చేస్తాం తెలుసా, లెక్కలు చూసి. నేను నిన్న వాలీబాల్ ఆడుతూ ఉన్నా, మీరు వినాలి ఈ మాట. వాలీబాల్ ఆడుతూ ఉన్నా, నా పక్కనోడికి ఫోన్ వచ్చింది. ఈరోజు ఏంటి అన్నాడు. ఈరోజు ఏంటి అన్నాడు. ఏంటి అనగానే వీడు వాట్సాప్లోంచి ఒక పేపర్ తీసన్నాడు, డాగా అన్నాడు. ఆడి నక్షత్రమును బట్టంట సాయంత్రం 5 గంటలకు ఏం కొట్టుద్దంట, ఏదో చెప్పాడు, నల్ల డాగో తెల్ల డాగో అని చెప్పాడు. తెలుసా మీకు, తెలుసా? నాగేశ్వరరావు గారు మీకు తెలిసి ఉండాలి, పెంచుతారుగా, పెంచరా? ఈ నల్ల డాగో తెల్ల డాగో ఏదో పేర్లు చెప్పారు. మొత్తానికి ఏం చెప్పావన్నా, అన్న ఇప్పుడు ఈ టైంలో ఆడి పేరు మీద నల్ల డాగ కొట్టుద్దన్నా అన్నాడు. ఏంటది? కోడిపందెం. వీడికి అన్నీ తెలిస్తే సీఎం అవుతాడుగా. నా పాయింట్ ఏంటంటే, వీడికి ఇన్ని తెలిస్తే సీఎం అవుతాడుగా. నేను నెక్స్ట్ రోజు ఊరెళ్తా ఫోన్ చేశా, నల్ల డాగ్ కొట్టిందా అన్న నక్షత్రం తప్పిందన్నా, ఓడిపోయింది నల్ల డాగ్. దెబ్బ కొడితే తెల్లది కింద పడిపోయింది నల్లది. మరి ఏం చేశారన్నా, ఇంకేం చేస్తామన్నా, దాన్ని కొనుక్కొని తిన్నామన్నా అన్నాడు. మళ్ళీ కొనుక్కుని ఆడి దగ్గర కొనుక్కుని వీళ్ళందరూ వేసేసారు దాన్ని. ఏమండి, మనం ఇవన్నీ చూస్తాం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, అమావాస్య, ఆదివారం. ఎప్పుడు పిల్ల దొరికితే అప్పుడు చేసుకో. దొరికిందా లేదో చెప్పు, ఆ ఒక్కటన్నా చెప్పు కనీసం, పిలువు మమ్మల్ని. ఇందులో మీకు తెలుసా, పెళ్ళిలో తాళి కట్టాలా లేదో ఏమి లేవు. అట్లా అని చెప్పి బైబిల్ మార్చుకోవాలా ఏమి లేదు. ఎట్టబడితే అది చేసేసుకోవడమే. ఆగుతాడా? ఆగితే ఇంకెవడెవడు ఎట్టాగో ఎవరు. ఎందుకంటే ఇప్పటికే 92 ఉన్నాడు, 15 సంవత్సరాలకు 132 అవుతాడు. ఈ అట్టాగో ఏమవుతుంది. ఇక నాగేశ్వరరావు గారు వాళ్ళ తమ్ముడు కలిసి తిరుగుతూ ఉంటారు. ఇక అప్పుడు బండి మార్చాలి నాగేశ్వర గారు, ఎన్ఫీల్డ్ కొనాలి, మరి ఇద్దరు మోయాలి అది. సో ఎన్నిటి చేంజ్. ఏమండి, మన సంఘం ఎట్లా, మన సంఘం కాదు, ఎవ్రీ చర్చ్ ఏముందంటే దాంట్లో జీవము గల సంఘం. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏముందంట? జీవం ఉంది ఇందులో. ఇట్ గాట్ లైఫ్. మనం పెట్టే ఆచారాల్లో ఏమి లేదు, అందులో ఏమి లేదు. ఒకడు తూర్పును పెట్టమంటాడు తల, ఒకడేమో కొంచెం తెప్పమంటాడు. తల తిప్పితే ఏమో లేస్తాడా? నేను అన్నా మొన్న, నువ్వు లేపుతావా ఆయన్ని అన్నా. ఎట్లా లేపుతావో, లేపగలిగితే చెప్పు. తూర్పు పెట్టమంటే తూర్పు పెడతా, పడమర పెట్టమంటే పడమర పెడతా. అశోక, మీ ఊళ్ళో ఎటు పెడతారు తెలీదు. ఎవరైనా మీ మా అమ్మ ఎవరైనా పోయారో ఇంకో అప్పుడు తెలుసుద్ది నీకు. మొత్తం ముందుకు పెడతారు. ఎట్టాగొట్ట ఎట్టు పెట్టిన ఊరుకోరు. తెలుసా మీకు? ఏం ఊరుకోరు అసలుకి. మళ్ళీ ఇష్టమైనవన్నీ తెప్పి, మా తాతయ్య చచ్చిపోయినప్పుడు నేను పక్కనే ఉన్నా. మా తాతయ్య చచ్చిపోయినప్పుడు అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు 85 years చచ్చిపోయినట్లున్నాడు ఆయన. నాకు ధైర్యం, నేను కూడా అప్పుడు దాకా ఉంటానని. బికాస్ మా తాతయ్య మా డాడీ ఎక్కువ కాలం ఉన్నారు కానీ నేను కూడా ఉంటానని గ్యారంటీగా ఉంటాను. అందులో డౌట్ లేదు అసలుకి. ఆయన పొందిన గాయం చేత మేము
స్వస్థపరచబడ్డాం. దాన్ని బట్టైనా ఉంటాం, డౌట్ లేదు. మా తాత చచ్చిపోయినప్పుడు ఒకళ్ళు అంటున్నారు, మీ తాతకి రెండంటే ఇష్టం. ఒకటి చెనక్కాయలు, కేజీలు తింటాడు. నేను కూడా కేజీలు తింటా. నెంబర్ 2, మీ తాతకి టీ అంటే బాగా ఇష్టం. కాబట్టి 1/2 కేజీ టీ పౌడర్ కొనుక్కొచ్చి సమాధి పెట్టిలో పెట్టమన్నారు. మా తాతకి బంగారం అంటే కూడా ఇష్టం. పెట్టండి మరి, బంగారం పెట్టరు, ఉన్నది లాక్కుంటారు, డింగ్ లాగేస్తారు. We find all these nonsense traditions somewhere. ఎక్కడి నుంచో పెట్టారు. ఎవరో 5 మందికి పెట్టమన్నాడు, తెలియదు, పెట్టారు పాపం. We always follows nonsense traditions. ఈ సంఘానికి ఏముందంట? జీవముంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏమంటే ఈ సంఘానికి ఏముందంట? జీవముంది. ఈ సంఘం అంటే ఈ సంఘం కాదు, యేసు స్థాపించిన ఈ సంఘానికి జీవముంది అని చెప్పాడు. అందుకే మనుషులు ఇక్కడికి రాగానే స్వస్థపరచబడతారు. అందుకే మనుషులు వ్యాధులు స్వస్థపరచబడుతున్నాయి. అందుకే మనుషులకు దీవించబడుతున్నారు. అందుకే మనుషులకు ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకే మనుషులు విద్యలో అధికమైన ప్లేస్లోకి వెళ్తున్నారు. వై? ఎవ్రీ చర్చ్. I'm not talking about five church. I'm talking about universal church. ఏ చర్చికైనా it's got power. ఇందులో జీవం ఉంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇది భలే రాశాడు పౌలు. అసలుకి ఎవరికైనా దిమ్మ తిరగాల్సిన వచ్చినమే. ఏం తెలుసా? ఇదిగో, అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో, అనగా జీవం గల సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. వావ్! జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో ఇందులో రాస్తుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏం రాస్తుందంటే ఇందులో? జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో ఇందులో రాస్తుంది. నువ్వు ఎట్లా ప్రవర్తించాలి? ఏదో చెప్పండి, నువ్వు ఎట్లా ప్రవర్తించాలి? ఇందులో ఎలాగూ రాసి ఉందో అలాగున ప్రవర్తించాలి. మా ఊరు చెప్పింది కాబట్టి, మా మామ చెప్పింది కాబట్టి, ఐ డోంట్ కేర్ లైక్ దట్. జీవము గల దేవుని సంఘములో మీరు ఎలాగూ ప్రవర్తింపవలనో ఇందులో రాసి ఉంది. దాని ప్రకారం మీరు ఏం చేయాలి? నడుచుకోవాలి. అందరూ అన్నారు, ఇదేందయా అమావాస్య రోజున పెళ్లి చేసుకున్నాను, ద బెస్ట్ ఫ్యామిలీ మాది, మేము ఎప్పుడు తిట్టుకోవాలా, సీరియస్లీ. అసలు మేము ఎప్పుడు అంత సీరియస్గా మాట్లాడుకోవాలా. ఆ మాట కొంచెం తక్కువ మాట్లాడుకుంటాం మేము. ఈయన ఉంటాడుగా, ఎవడు రూమ్లో వాళ్ళు ఉంటాం, ఎవడు పన్ను వాళ్ళు చేసుకుంటాం. యు గాట్ మై మైండ్. యా, హ్యాపీగా జీవిస్తాం. వి డోంట్ ఆర్గ్యూ. అది ఎట్లా, ఇది ఎట్లా, ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఏముండవు. ఎందుకు అలా జరిగింది అని మీరు అడిగితే కనుక, నేను అమావాస్య రోజు చేసుకున్నా, మీరు కూడా చేసుకోండి, అట్టగా ఉంటుంది. చేసుకోరు ఎవరు తెలుసా? వేసాం, రెడీ అయినా నువ్వు? నీకంటే ముందు ఉన్నాడంటావుగా. యా, జీవము గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించవలెనో రాస్తారు. ఎన్నైనాయి? 4 అయినాయి. 5 చెప్పనా? చాలా ఉన్నాయి. 6 చెప్తా. పోనీ 6 సాతాన్ సంఖ్య కాబట్టి కాదు, మానవుని సంఖ్య 6. ఓకే, 5 ఇది గ్రేస్. 5వది చూద్దాం. చర్చ్ ఈజ్ ఎ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. సంఘము వధువు. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. సర్వాధికారియు ప్రభువు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహమోత్సవము సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిమి. చర్చ్ ఈజ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. సంఘము క్రీస్తు యొక్క వధువు. అందుకే చర్చ్కి రావాలి. ప్లీజ్, మీరు ఏ ఊర్లో ఉన్నా కానీ అటెండ్ చర్చ్. ఏ చర్చ్కైనా వెళ్ళండి, బట్
డోంట్ మిస్ ఎ చర్చ్. ఎన్నైనా ఇప్పటికి మాస్టర్ గారు ఎన్నైనా? 5 అయినాయా? మొదటిది అది దేవుని ప్రణాళిక, మనుషుడిది కాదు. రెండోది ఇది క్రీస్తు యొక్క శరీరం. మూడోది చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ, ఇది కుటుంబము. నాలుగోది ఏమంటే కుటుంబము అన్నామంటే ఇట్స్ కుటుంబం, దర్శాలు అంతే. రేపు సుధీర్ కంటే ముందు సుస్మితకు పెళ్ళి అయిపోయింది అనుకోండి, మనం కుటుంబం, మనం అందరం మనం అంతా ఉండాలి, మనం ప్రతి ప్రోగ్రాంలో ఉండాలి. బికాస్ ఇట్స్ ఎ చర్చ్. మనమందరము ఒక కుటుంబం. నాకు కుదరదు, నో అట్లేం ఉండదు. ఇప్పుడు అశోక్ వాళ్ళ పెద్ద అమ్మాయికి బాగాలేదు అనుకోండి, నాకు డ్యూటీ టైం అయిపోయింది వెళ్ళిపోతాను, వెళ్తాడా? నో, వెళ్ళట్లా. వై? ఫ్యామిలీ. 4వ పాయింట్ చూస్తే కనుక ఇది చర్చ్ ఈజ్ ఏ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగించేస్తా. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం. 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. మీరు ఏం చేయకూడదంట? సమాజంగా కూడకుండా ఉండడం మానకూడదు. ఎవ్రీ వెన్స్డే శామ్, సుస్మిత, ఆల్ ది ఫ్రెండ్స్ ఎవరైతే ఇస్తున్నారో ఎవ్రీ సండే, ఎవ్రీ వెన్స్డే మీ ఏదైనా ఒక చర్చ్ చూసుకోండి దగ్గరలో, ఆ చర్చికి వెళ్ళండి. ఎందుకని పౌలు ఏమని చెప్పాడు? కొందరు మారుకొనుచున్నట్లు సమాజంగా కూడుట మానక. మీరు ఎప్పుడేం చేయాలంట? సమాజంగా కూడుతూ ఉండాలి. ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయుచు. ఎలాగ చేయాలంట? కూడాలి, మీరు సమాజంగా కూడుతూ ఉండాలి. ప్రేమ చూపుటకు, సత్కార్యము చేయుటకును ఒకరినొక్కడు పురుకొల్పవలెనని ఆలోచింతుము. ఎందుకు సమాజంగా కూడాలో తెలుసా? ఒకరినొకరు పురుకొలుపుకోవడానికి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, సత్కార్యము చేయడానికి. మనమందరం ఏం చేయాలంట? సమాజంగా కూడాలి అని చెప్పాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, అవస్థతలో సహాయం చేసుకోవడానికి. మీరేం ₹1,00,000 ఇవ్వక్కర్లా, వచ్చి కూర్చుంటే హ్యాపీ. ఇట్స్ హ్యాపీ, ఇట్స్ హ్యాపీయెస్ట్ మూమెంట్. చాలా సంతోషకరమైన విషయం. జస్ట్ మన శ్యామకు ఉద్యోగం వచ్చినప్పుడు శ్రీను గారు కృతజ్ఞత కొడుకు పెట్టారు. హ్యాపీయెస్ట్ మూమెంట్. మళ్ళీ పిలవరు, ఎందుకంటే బిర్యానీ ఎక్కువ తినేశారు. ఇట్స్ హ్యాపీయెస్ట్ మూమెంట్. మనం ఏం చెయ్యక్కర్లా, ప్రేమతో మనుషులతో మాట్లాడుతుంటే. ఏమండి? సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకునవాలని ఆలోచించము. అట్లా చేయటం చాలా మంచిది అన్నాడు. నేను 23వ వచనం చదువుతాను చూడండి. అందులో 23వ వచనం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని పట్టుకుంటామంటే ఎక్కడ? చర్చిలో. బికాస్ వి లెర్న్ ఇట్. చర్చిలో మనం ఏం చేస్తాం? అనేక విషయాలు నేర్చుకుంటాం, అనేక విషయాలు మనము నేర్చుకుంటాం. మీకు తెలుసా, నేను బైబిల్లో ఒక మాట చూపిస్తా. ఏమన్నాడు? సమాజంలో కూడుకొనుట మీరు మానొద్దు అన్నాడు. ఏమండి, మీకు ఒక మాట చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ పేజీకి వచ్చేసేయండి. బైబిల్లో ఫస్ట్ పేజీకి రండి, ఫస్ట్ పేజీకి రండి. వచ్చారా? ఫస్ట్ పేజ్, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. అరే నేను వచ్చినది చెప్తా. 12వ వచనం చూడండి. 12వ వచనం. మంచిది అని దేవుడు చూశాడు. ఏమన్నాడు దాన్ని చూసి? మంచిది అన్నాడు. 18వ వచనమేనా? 19వ వచనం. అది ఒక్కొక్క పదం చాలండి. 19వ వచనం. 18వ వచనం. అది మంచిదని దేవుడు చూచాను.
ఏమండి, అది మంచిదని దేవుడు చూచాడు. ప్రతిసారి ఏమంటున్నాడు ఆయన 21వ వచనంలో, అది మంచిదని దేవుడు చూచాను. ఇలా మీరు చూస్తా వస్తే గనక ఆయన ఏమన్నాడు, ప్రతిసారి మనుషుని సృష్టించినప్పుడు అది మంచిదని దేవుడు చూచాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక్కసారి మంచిది కాదన్నాడు, ఒక్కసారి మంచిది కాదన్నాడు ఆయన. చూడండి 2వ అధ్యాయం 18వ వచనం, 2వ అధ్యాయము 18వ వచనం. ఒంటరిగా ఉంటాం మంచిది కాదు. ఏమంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనల దగ్గర నుంచి? అఫ్కోర్స్ అది పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు, నో డౌట్. కాంటెక్స్ట్ ప్రకారం అయితే అవ్వ ఉంటే మంచిది అన్నాడు, నో డౌట్. కానీ పౌలు ఏమన్నాడు హెబ్రీ పత్రికలో, సమాజంగా కూడుట మీరు మానొద్దు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఒంటరిగా ఉంటాం మంచిది కాదన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడు ఎవరితో వాళ్ళతో ఉండాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరితో ఒకరితో ఉండాలి. మీరు స్పిరిచువల్ ఫ్రెండ్స్ని మీరు వెతుక్కోవాలి. ఎందుకు? మంచిగా ఒంటరిగా ఉంటాం మంచిది కాదు. ఒంటరి కోతి అంటారే, మంచిది కాదు అది. ఆ కోతి గాయపడుతుంది, ఒంటరి కోతి ప్రమాదం. ఇదిగో మంచిది కాదు అన్నాడు. ఏది మంచిది కాదు? ఒంటరిగా ఉండటం మంచిది. అందుకే మీరు ఏం చేయాలి? ఎప్పుడు సమాజంగా కూడుకోవాలి. ప్లీజ్, సమాజంగా కూడుకోవాలి. 20 వచనం చూడండి, 2:20. ఆయనను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయెను. నరుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదు. సో నీకేం కావాలి? యు నీడ్ కంపానియన్. నీకు యు నీడ్ సమ్ ఫ్రెండ్స్. సర్చ్ ఫర్ స్పిరిచువల్ ఫ్రెండ్స్. మంచి ఆధ్యాత్మిక ఫ్రెండ్స్ని వెతుక్కోండి. మీరు కలిసి చర్చ్కి వెళ్ళండి. కలిసి చర్చ్కి వెళ్ళండి. ఎందుకట్లా? మంచిది కాదు బ్రో. నరుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదు. మీకు 4 తాగుబోతులు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఏదో ఒక రోజు తాగేస్తారు మీరు కూడా. అది మంచిది కాదు. స్పిరిచువల్ ఫ్రెండ్స్ని వెతుక్కోండి. ప్రార్థన గురించి ఆలోచన చేసే ఫ్రెండ్స్ని వెతుక్కోండి. వాక్యం గురించి నిరంతరం మాట్లాడే ఫ్రెండ్స్ గురించి వెతుక్కోండి. పాలిటిక్స్ మాట్లాడే ఫ్రెండ్స్ కాదు. యు నో వన్ థింగ్, నేను ఇంతవరకు మా పిల్లల్ని అడగండి, కవితని అడగండి, మీకు కావాలంటే వాళ్ళు ఎక్కడే ఉన్నారు. నేను టీవీ ఎప్పుడు ఆన్ చేయలే పైన మా టీవీని. బికాస్ ఆన్ చేయటం రాదు, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, నో నెసెసిటీ, పెద్ద అవసరం లేదు. మరి వార్తలన్నా చూడొచ్చుగా అంటే ఐ డోంట్ సీ న్యూస్. ఎందుకు చూడను తెలుసా? న్యూస్ అంతా పాజిటివ్ ఏమి ఉండదు, న్యూస్ అంతా నెగిటివే. అక్కడ ఆడు చచ్చిపోయాడు, ఇక్కడ ఈడు కొట్టుకున్నాడు, అక్కడ అది జరిగింది. నా బ్రెయిన్లోనికి ఏది నెగిటివ్ వెళ్ళటానికి ఇష్టపడద్దు మీరు. ఆమేన్. ఏది నెగిటివ్ వెళ్ళటానికి ఇష్టపడద్దు మీరు. గన్ మై పాయింట్. ఏది ఒకటి కూడా వెళ్ళటానికి మీకు ఇష్టం లేదు. నిన్న నాకు ఫోన్ చేశారు స్వర్ణ ఆంటీ, నిన్న నాకు ఫోన్ చేశారు. ఎన్ని గంటలకు తెలుసా? 12:15కు ఫోన్ చేశారు. ఒక కుర్రోడు ఫోన్ చేశాడు. చేసి అన్నాడు, అన్న నాకు చాలా భయం వేస్తుంది అన్న అన్నాడు. ఎందుకు అన్నా? ఎందుకు తెలుసా? పాస్టర్ రాజు గారు 52 years అప్పుడు చచ్చిపోయారు అన్నాడు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లా. నాగేశ్వరరావు గారు ఒక 5 సంవత్సరాల క్రితం స్థలం కొన్నారు. ఎక్కడ? ఎంఆర్ఆర్పురం కాలనీలో. 2 అన్నదమ్ములు ఉన్నారు ఆయనకి. మీకు సంతకం పెట్టిన వాళ్ళు 2 అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది ఆడపిల్లలు? 3 ఆడపిల్లలు. ఆ సంతకం పెట్టిన అన్నయ్య చచ్చిపోయాడు. మరదే మరి ఇవి చెప్పి నాకు చాలా భయం వేస్తుందన్నా అన్నాడు. సరే రా అక్కడ మాట్లాడదామన్నా. రాలేనన్నా, చూడలేనన్నా అన్నాడు. ఐ వెంట 1 o'clock వెళ్ళి నేను. యు నీడ్ టు హ్యావ్ సమ్ స్పిరిచువల్ ఫ్రెండ్స్. ధైర్యముతో కూడిన మాటలు మాట్లాడగలిగిన
స్పిరిచువల్ ఫ్యామిలీ నీకు ఉండాలి. నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు బ్రతకగలవు, ఇదేమి అవ్వదు, ఇదేమీ కాదు అని నీకు చెప్పగలిగిన ఒక మంచి సహవాసం నీకు ఉండాలి. వేరెవర్ యు గో. అందుకే నీ ఫ్రెండ్షిప్ స్పిరిచువాలిటీతో కూడా ఉండాలి. సమాజంగా కూడుకొనుట మీరేం చేయొద్దు, మానద్దు. ఎస్, ఆమె చెప్దాం అందరం. ఎవ్రీ సండే చర్చ్కి అటెండ్ అవుదాం. వై? బికాస్ అదేం చేస్తుంది అంటే కనుక నలుడు ఒంటరిగా ఉంటాం, మంచిది కాదు. మనందరం గ్యాదర్ అయితే చిన్న చిన్న సమస్యలు మనము తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ పాయింట్, చిన్న చిన్న సమస్యలు మనం తెలుసుకోవచ్చు. దానికి పరిష్కారము బహుశా మీ దగ్గర లేకపోయి ఉండొచ్చు, మేబీ నా దగ్గర ఉండొచ్చు. మీరు చెప్పినప్పుడు ఇది అయితే చాలా ఈజీగా ఉంది అని చెప్పగలను. లాస్ట్ వచ్చిన చూడండి, టైం 45 అయిపోయింది. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13వ వచనం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 13వ వచనం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 13వ వచనం చూస్తున్నాను. ఆయన కొండకు వెళ్ళి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఆయనకి ఇష్టమైన వారందరిని ఏం చేశాడంటే ఆయన పిలిచాడు. ఒక్కడే ఉండలేడా? ఉండగలడు, కానీ అందరుంటే బాగుంటుంది. అందరుంటే బాగుంటుంది. ఆయనకే మనుషులు అవసరమైతే నేను ఒంటరిగా ఉండగలను, అంత పెద్ద యాక్షన్ చేయొద్దు మనం. పాయింట్ అంతే. మనకు కూడా ఎవరు కావాలి? ఫ్రెండ్స్ కావాలి. ఏమంటారు? మనకు కూడా ఫ్రెండ్స్ కావాలి. యేసుకే అవసరమైనప్పుడు మనకెందుకు వద్దు? ఆయన కొండకెళ్ళి వారి గ్యాంగ్ని అంతా పిలిచాడు. వారి గ్యాంగ్ని అంతా ఆయన పిలిచాడు. మీరందరూ చర్చ్కి వచ్చారనుకోండి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సీరియస్లీ, అందరూ వచ్చారనుకోండి భలే హ్యాపీగా ఉంటుంది. బికాస్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఎవరైనా వెళ్ళిపోయారని చర్చిలో నుంచి అప్పుడు కూడా బాధపడతా, కాకపోతే నేను బాధపడినట్లుగా ఎక్స్ప్రెస్ చేయనంతే. ఐ థింక్ ఇట్ ఆఫ్, అరే వెళ్ళిపోయారు వాళ్ళు. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన ప్రేమ్ గారి గురించి ఆలోచిస్తా, ఈవెన్ సుభాకర్ గారి గురించి ఆలోచిస్తా, టైం టు టైం వాళ్ళతో మాట్లాడుతుంటా. కంప్లీట్గా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తా, అరే వెళ్ళిపోయారు వీళ్ళు. వై? మనమందరం హ్యూమన్ బీయింగ్స్, మనందరం మనుషులు అండి. మనమేం రోబోస్ కాదు. ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే సహవాసంలో మెంబర్స్ అందరూ వెళ్ళిపోతే పోయారులే అట్లేమనుకో మనం. మీరుంటే బాగుంటుంది తెలుసా చర్చిలో. నేను లేకపోయినా మీకు అంత బాగదు, ఏదో కనిపిస్తూ ఉంటుంది. వి మిస్ సంథింగ్. ఏమంటున్నాడు తెలుసా? యేసుకే అవసరమైంది కొంతమంది ఉండటం. వి గోయింగ్ టు క్లోజ్ ఇట్. చర్చ్ ఎప్పుడు జీవం కలిగింది. దీంట్లోనికి బయట ఉన్న ఆచారాలు ఏమి లోపలికి తీసుకురావద్దు. మా డాడీకి గుర్తుందో లేదో తెలియదు, కానీ నా పెళ్ళికి మాత్రం పెద్ద గొడవ అయింది. అసలు మనతో ఉంటేనే ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ ట్రెడిషన్స్. నాకు వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. నాకెందుకు ఇచ్చారంటే నాకేమన్నా నేను కాలం మా ఫాదర్ని అడగండి. ఆ లిస్ట్లో 4500 రాశారు. ఎంత రాశారు డాడీ? ఎంత రాశారు? కవిత ఎంత రాశారు? 6000, 4500 ఎంతో రాశారు. దాన్ని ఏమంటారు? తీసుకెళ్ళేదాన్ని ప్రధానం. ఆ ప్రధానంలో 4500 పంపించమన్నారు. నేను పంపినన్నా. దేనికి పంపించమన్నారు? అసలు ఎందుకు పంపించాలన్నారు వాళ్ళు. ప్రధానం స్టార్ట్ అయింది 11 గంటలకి, ప్రధానం ముగిసింది సాయంత్రం 6 గంటలకి. ఒకళ్ళు అక్కడి నుంచి వస్తారు, ఖచ్చితంగా ఇత్తేనే ప్రధానం అంటున్నారు. వాళ్ళు అంటారు. అవసరమైతే నేను అన్నాను, నాకు కొంచెం తెక్కరెక్కి 2 గంటలు 3 గంటలు తెక్కెక్కి, అసలు దేనికి మీకు 4500 అన్నా. వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పారు, ఏదైనా ఎవరో కుల పెద్దలకి అన్నారు. ఏం చేస్తారు కుల పెద్దలు అన్నా?
అంటే తాగుతారు అన్నాడు. తాగుతారు నీకెందుకన్నా, అయితే బాటిల్స్ కొనిచ్చేస్తా డైరెక్ట్గా అన్నా. అయితే నీకేం కావాలి? తాగటం కావాలి, అయితే డైరెక్ట్గా బాటిల్స్ కొనిచ్చేస్తా అన్నా. అట్ట కుదరదు, మేమే కొనుక్కుంటా ఉన్నారు. మీకు ఏ బ్రాండ్ కావాలో చెప్పి ఆ బ్రాండ్ కొనిస్తా అంటున్నా. నువ్వెవడో కొనిట్టాకంటారు వాళ్ళు. సరే ఒక పని చేస్తా, 4,500 ఎత్తా బిల్లు నాకంటున్నా. ఏం బిల్లు? రిసిప్ట్ ఏమంట. ఇట్ట స్టార్ట్ అయింది 11 గంటలకి ప్రధానం. వాళ్ళు పెట్టినవన్నీ వాళ్ళు అడిగిన దానికంటే డబల్ ఇచ్చా, డబ్బులు తప్ప. సాయంత్రం 6 అవుతుంది, పెళ్ళికి అవదనుకుంటున్నారు రేపు పొద్దున. ఎందుకని? ఇక ఏం అవదేం. కవిత ఈలోపు నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి, ఏంటి రంజిత్ ఏం చేస్తున్నాను అన్న. నువ్వు మూసుకుని పెడే అన్న. వాట్ యు థింక్ ఆఫ్ మీ, అసలు ఎవరు అనుకున్నావు అన్న. తెలుసు నువ్వు రంజిత్ అంది. ఆయన డోంట్ కాంప్రమైజ్. ఇక మా డాడీ నా బాధ భరించలేక, అరే నీకు దండం పెడతానరా, నీకు నీ పెళ్ళికి ఒక దండం రా నాయన అని చెప్పి ఆయన జేబులోంచి 4,500 రూపాయలు ఇచ్చారు. ఇంటికి వచ్చాక మళ్ళీ వేసుకున్నా. అసలు నువ్వు ఎవడేమన్నా డబ్బులు నీకు ఎవడేమన్నాడు అన్నారు. ఈలో మాట నీకు దండం పెడతారు, కాముగా పెళ్లి చేసుకోరా అన్నారు. ఈలో పాల చుట్టాలు వచ్చారు. పాపం పిచ్చిది ఎట్టబెరుతుందో ఏంటో ఈ పిచ్చి ఉడుతో అన్నారు. ఎట్టబెరుతుందో ఏంటో జీవితకాలం అంతా. అసలు వాస్తవానికి డిఫరెంట్ వీఆర్ డిఫరెంట్. దేనికి ఇవ్వాలి అశోక 4,500? అదే నా పాయింట్. కానీ మనం అందరం ఏం చేస్తాం? బయట ఉన్నవన్నీ లాభాలు తీసుకొస్తాం. నో, డోంట్ మేక్ మీ ఫ్యామిలీస్లో వాటిని అన్నిటినీ ఏది జరగనియొద్దు. లీవ్ డిఫరెంట్. ప్రత్యేకమైన వ్యక్తులుగా జీవించండి, ప్రత్యేకమైన వ్యక్తులుగా ప్రవర్తించండి, ప్రత్యేకమైన వ్యక్తులుగా నడవండి. అట్లని చెప్పి మీ ఫ్యామిలీలో చనిపోయిన దినానికి వెళ్ళొద్దని చెప్పట్లా నేను. అటు వెళ్ళకుండా ఉండేవాళ్ళు మళ్ళీ. ఏమంటే మీకు అర్థం ఉందా? మీ ఫ్యామిలీలో చనిపోయిన దినాలకు వెళ్ళొద్దని చెప్పట్లా, పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దని చెప్పట్లా, భోజనాలు చేయొద్దని చెప్పట్లా. నో నో నో, అవేం చెప్పట్లా నేను. బట్ ఇది జీవం కలిగిందని మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. ఆఫరింగ్ తీసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక పాట పాడతాడు అశోక్ ద సింగర్, ఒక పాట పాడతాడు.